శ్రీ గురుభ్యో నమ. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. నేటి వైశాఖ పురాణానికి స్వాగతం. ఈరోజు 4వ దినం. ఈ సందర్భంగా నారద మహర్షి అంబిరసులు చెప్పిన కొన్ని ధర్మ విషయాల గురించి నేటి తెలుసుకోబోతున్నాం. నారద మహర్షి అంబిరస మహర్షి వైశాఖ మాసమును చేయదగిన ధర్మాలను దాని గురించి వివరించమని కోరును. అప్పుడు నారద మహర్షి ఎట్లాను, అంబిరస మహారాజా, నీకు గల ధర్మాసక్తిని మిక్కిలి సంతోషం కలిగిచున్నది. వినుము. నూనెలో తలింటించుకొని అభ్యంగ స్థానం, పగటి నిద్ర, కంచు పాత్రలో భుజించుట, అలాగే ఉండరాదు. వ్రతం అనుసరించిన వారు పాత్రలో కంచంలో భుజించరాదు. అరిటాకు, విస్తరాకు, తామరాకు, మున్నింగిన ఆకుట్లు మాత్రమే భుజించవలే. అప్పుడులో ధనవంతులు బంగారు ఎండు పాత్రలో తినేవారు, కానీ కాలధర్మాన్ని అనుసరించి ఈ యొక్క వస్త్రంలో అంటే వాకిల ద్వారా తినవలే. అలాగే గృహస్థానం నిషిద్ధం. ఆహారం, ఉల్లి మొదలైన వాన్ని భుజించునుండిన 8ని వైశాఖ వ్రతంలో చెయ్యరాదు. 2 మార్లు భుజించరాదు. పగులు మాని రాత్రి అందని భుజించరాదు, అనగా పగటి అందు భుజించి రాత్రి భోజనం మానివెనడు. వైశాఖ వ్రతమును పాటించేవాడు తామరాకును భుజించి పాపముక్తుడై వైకుంఠాన్ని చేరును. వైశాఖ మాస వ్రతమును పాటించేవారు ఎండలో నడిచి అలసి వచ్చిన బ్రాహ్మణుకు పాదాల కడి ఆ జలంలో భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకోవలను. ఇది ఉత్తమమైన వ్రతమని మార్గాయుష్యమునందున ఎత్తిన బ్రాహ్మణునికి ఆదరించి ఈ మాసంలో వారికి కూకడ పెట్టి వానికి విష్ణుగా భావించి వారి పాదములు కడిగి ఆ జలమును తలపై చల్లుకోవలను. వాను పాపములన్నీ కూడా పటాపంచలై నశించును. ఆ జలమును తలపై చల్లుకునగా గంగా, మున్నింగిన సర్వతీర్థములు నందును స్నానం చేసిన పుణ్యం సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంలో నది తటకాది స్థానం అంటే నదులు కానీ లేదంటే నుయ్యలు కానీ చెరువులలో కానీ స్నానం చేయవలే. తామరాకు, మున్నిగిన ఆకులందు మాత్రమే ఆహారం భుజింపవలను. విష్ణు పూజన చేయలేక కాలమును గడిపేవారు గాడిద రూపమున జన్మిస్తాడు. ఆ జన్మలో కూడా చేయలేనిచో వారు కంచుగాడిదగా జన్మిస్తారు. అలాగే ఆరోగ్య సంతుటై ఆరోగ్యమంతులై దృఢ శరీరం కలిగి స్వస్థిలై ఉన్నను వైశాఖ మాసమునన్న గృహస్థానం చేసించో వారు నీచ జన్మలంది వైశాఖను బహుస్థానం నది తటాకులు చేయనివాడు 100 మార్లు సునకమై జన్మిస్తాడు. స్థానాదులు లేక వైశాఖ మాసం గడిపినవాడు పిశాసై ఉండును. వైశాఖ మాస వ్రతమును అనుసరించినప్పటికీ వానికి పిశాసత్వం పోవును. వైశాఖములు లోబి అయి జలమును అన్నము దానం చేయనివారు పాప దుఃఖములను ఎట్లా పోగొట్టుకుని లేరు కదనే భావం. శ్రీ మహావిష్ణువు ధ్యానించి నది స్థానం అనుసరించేవారు గత 3 జన్మలో చేసిన పాపమును కూడా పోగొట్టుకును. ప్రీతి కాలంలో సూర్యోదయ సమయమున సముద్ర స్థానమును ఆశ్రయించో 7 జన్మలో చేసిన పాపములు పోవును. జాహ్నవి, బృద్ధిగంగా, కళంది, సరస్వతి, కావేరి, నర్మద, వేణు అనే గంగానది 7 విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి నొందినది. అట్టి సప్తగంగల్లో ప్రీతి కాలస్థానం వైశాఖ మాసమును చేసిన 1,000,000 జన్మలు చేసిన పాపములు కూడా పోగొట్టుకునిచున్నారు. దేవతలచే నిర్మితమైన సముద్రనందు స్థానము వైశాఖ ప్రీతి కాలములను చేసేవారు సర్వ పాపములు నశించి పుణ్యం ప్రాప్తి కలుగును. గోపాదము అంత ప్రమాణం గల బౌర్జలం అంటే లోతు లేఖను ఆరుబయట తక్కువ జలాలను సెలయేళ్ళు గంగానది సర్వతీర్థములు వసించునని ఈ విషయం గమనించి భక్తి శ్రద్ధలతో వాని అందున నది స్నానం చేయవలని. రసద్రవ్యములచు క్షీరముత్తముతో క్షీరం కంటే పెరుగు ఉత్తమని, పెరుగు కంటే నెయ్యి ఉత్తమని నెలలో కార్తీక మాసాత్రయములో
కార్తీకము కంటే మాఘము మాసము ఉత్తమని, మాఘమాసం కంటే వైశాఖ మాసం, ఇట్టి వైశాఖ మాసం చేసే పుణ్యకరమైన వ్రతము దానం మున్నివుని వటవృక్షం వలె మరింత పెరుగునని. కావున నిట్టి పవిత్ర మాసమున ధనవంతులైనను దరిద్రులైనను యథాశక్తి వ్రతం అనుసరించి బ్రాహ్మణునికి యోగులకు యథాశక్తికి దానం ఇవ్వాలను. కింద కందమూలాలు, పండ్లు, వేలు, కూరలు, ఉప్పు, బెల్లం, రేగిపండు, ఆకు, నీరు, మజ్జిగ మొదలైనవి నిత్యు కలిగి పుణ్యవంతులవును. బ్రహ్మ మున్నిగిన దేవతలంతటి కూడా వారిని ఈ మాసమున ప్రతిదానములు లేనిచో నెట్టి ఫలితము లేదని, దానము చేయనివాడు దరిద్రుడగనని, దరిద్రుడగ చే పాపం నశరించినని, అందుకే నరకమునందును. కావున యథాశక్తికి దానం చేయుట ఎట్టివారికైనను ఆవశ్యకమే. కావున తెలియ ఉన్నది సుఖములు కోరుచు దానం చేయవలనని, ఇంటిలో వెన్నాది కారములన్నీ పై కప్పులేనిచో ఆ ఎట్లా నిరార్థమవుచున్నవో అట్లే ఈ మాసవ్రతమును అనుసరించిన వారు వైశాఖ వ్రతమును నాచరించినచో వాని జీవితం అంతా కూడా వ్యర్థమగును. అన్ని మాసములకు వ్రతముల కంటే వైశాఖ వ్రతము ఉత్తమమనే భావం. స్త్రీ సౌందర్య పతి అయిన గుణవంతురాలైన భర్త కలిగి ఉన్న దానైన భర్తకు ప్రేమించే భక్తి ప్రేమను కలిగి ఉన్నను. వైశాఖ వ్రతమును ఆచరించినచో ఎన్ని లాభాలన్నీ కూడా ఉన్నప్పటికీ వైశాఖ వ్రతం ఎవరైతే అనుసరించలో వారు వ్యర్థమగుదురు. అనగా సర్వశుభ లాభమునందున యావత్తులకు వైశాఖ మాసం చేయనచో వారికి సుపన్యమైన నిష్ఫలముగా వ్యర్థమగునని భావం. గుణములు ఎన్ని ఉన్నను దయాగుణము లేకనచో వ్యర్థమైనట్లుగా సద్వితయం ఎన్ని నిన్ను కూడా చేసును వైశాఖ వ్రతమును చేయనచో వారి అన్ని యొక్క కాలములు వ్యర్థమగునని. శాఖ సుసాదులు అంటే కూర పప్పు అంత ఉత్తమని లైనను ఎంత బాగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థమగునట్లుగా వైశాఖ వ్రతమును చేయనచో ఎన్ని వ్రతములు చేసినను అవన్నీ వ్యర్థములే అగును. సుమ, స్త్రీ ఎన్ని నగలను ధరించిన వస్త్రములు లేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతాలు అనుసరించినప్పటికీ వైశాఖ వ్రతమును అనుసరించినచో పని శోభించదు. కావున ప్రతి ప్రాణి యందును ఈ విషయాన్ని గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరించవలను. సూర్యుడు మేషరాశి యందునుండగా వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును అనుసరించి పొందవలను. ఇట్లా చేయనచో నరకం తప్పదు. వైశాఖము స్థానం అనుసరించినచో సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు, తపం, యజ్ఞాదులు, దానములు, హోమములు మున్నిగిన వాన్ని ఇతర మాసములు చేసినచో వచ్చే ఫలము కంటే వైశాఖ మాసమున వ్రతమును పాటించిన పై చెప్పిన వాన్ని చేసిన వచ్చే ఫలితము అధికంగా ఉంటుంది. వైశాఖ వ్రతమును మిగిలిన అన్ని మాసములు చేసిన వారి కంటే ఏ వినని ఫలం చెయ్యును. అతి ఉత్తమైన మహారాజుని కాముకుడైన యతేంద్రియులైన వైశాఖ వ్రతమును నశించిన వైశాఖ స్థానం మాత్రం చే సర్వదోషమును నశింపచేసే కొన్ని పుణ్యవంతులై వైకుంఠాన్ని చేరును. వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దైవం వైశాఖ మాస వ్రతారంభములు స్నానం చేయుచు శ్రీ మహావిష్ణువుకి ఎట్లా ప్రార్థింపవలను. మధుసూదన దేవేశ వైశాఖమేశ గౌరాన్ ప్రీత్యే స్థానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానం చేయుచు కింద శ్లోకముల మంత్రములను చదివి అర్ఘ్యం నీయవలను. వైశాఖే మేషా గ్రేవాను ప్రీతిస్థానం పరాయణం అర్ఘ్యదేయం ప్రదస్యామి గృహణే మధుసూదన. గంగాయాం సరిత్వా సర్షే తీర్థాని చౌరాదశి ప్రాగృహీతా మయా దత్తమర్ఘ్యం సమక్కే ప్రసాదతే వృషభ్యాం నాశానాస్త్వస్త్రం యమః సమదర్శనః
గృణం ఆర్ఘ్యం మయా దత్వం యదక్తే ఫలోద్భవ అని ప్రార్థించి అర్ఘ్యములు స్థానములు ముగించుకొని పిమ్మట పొడిబట్ట కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పువ్వులతో శ్రీ మహావిష్ణువు పూజించవలను. వైశాఖ మాసమున మయమును వివరించి శ్రీ మహావిష్ణు కథను వినవలను, చదవవలను. ఇట్లా చేసినచో లోగడి జన్మలో చేసిన పాపాలన్నీ కూడా నశించి ముక్తి లభించును. ఇట్లా చేసిన వారు భూలోకవాసులై స్వర్గములో గర్భవాసం స్వర్గములో ముక్తి లభించి, ఇట్లా చేసిన వారు భూలోక వాసులై స్వర్గాలకు వసులవుతురు. పాతాళలోకదారులైన ఇచ్చటకు వారికి కష్టం కలగదు. వారికి గర్భవాసం స్తన్యపానం కలగవు అనగా పునర్జన్మే ఉండదని ముక్తి సిద్ధించును. వైశాఖం కంచు పాత్రలో భుజించరాదు. శ్రీ మహావిష్ణువు పూజ చేయవలను. నదీ స్థానం దానం చేయని వారు నరకములకు పోదురు. బ్రహ్మహత్య మునిగిన పాపంలో ప్రాయశ్చిత్తంలో కానీ వైశాఖ మాస వ్రతం చేయని వారికి పాపములు ప్రాయశ్చిత్తం లేదు. తమ స్వతంత్రులై ఉండి తన శరీరంలో తన యథావిధంగా నుండి నీరు తనకు అందుబాటులో ఉండి నదీ స్థానములను కూడా స్థానమాడక నాలుగు తన అధీనంలో నుండి హరి అని 2 అక్షరములు పలుకుట కన్నా పలకనుచో నీచి మానవుడై జీవించి శవం వంటివాడు అనగా ప్రాణం మాత్రముండి వినుట చూచుట మున్నింగి లక్షణములు లేని శవం వలెన అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఇట్లా సేవించేవాడు పంది జన్మెత్తుడు. అంటే సేవించకపోయినట్లయితే పవిత్రమైన వైశాఖ మాసం వైశాఖ వ్రతమును పాటించుచు ప్రీతికాలమునందున బహుస్థానం చేసి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుకు నర్చించి విష్ణు కథా శ్రావణం దానం చేసేవారు మరి జన్మలో మహారాజు అయి జన్మిస్తారు. పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సన్నిధంలో ఉండురు. శ్రీ మహావిష్ణువు నిత్యార్థమై మనసుతో సగుణముతో నిర్గుణముతో భావించి పూజించవలను సుమా. ఇది వైశాఖ మాసంలో 4వ అధ్యాయం సంపూర్ణం. ఈరోజు సంపూర్ణం చేసుకున్నాం. తిరిగి రేపటికి మరో అధ్యాయంతో కలుసుకుంటాం. వీలైనంత వరకు జలదానం, అన్నదానం, భూదానం, గోదానం, ఛత్రదానం దీంట్లో ఏదైనా ఒక దానం చేయండి, మంచి ఫలితాన్ని పొందండి. సర్వం శ్రీమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.